Hi, hello, welcome back to my channel Krishna Kasarla Vlogs. Wishing you all a very happy and prosperous new year. ఈ రోజు మిమ్మల్ని అందరిని ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి తీసుకెళ్తున్నాను. ఇట్స్ లైక్ డెవోషనల్ ట్రిప్ అని చెప్పొచ్చు. ఆ ప్లేస్ మనకు తిరుమలలో కన్విందు చేసే జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్. సో చాలామందికి తెలుసుండొచ్చు జపాలి, బట్ చాలామందికి తెలియకపోవచ్చు కూడా. ఇది మనకి తిరుమలలోనే ఉంది. తిరుమల నుంచి మనకి జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో అయితే మనకి జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. నార్మల్గా మనం పాప వినాశనం ఆకాశంగా వెళ్తాం కదా, సో అదే రూట్లో మనకి జపాలి అయితే వస్తుంది. అసలు జపాలి అంటే ఏంటి, జపాలిలో ఉండే టెంపుల్ ఏంటి, ఈ టెంపుల్కి ఉన్న స్థల పురాణం ఏంటి అంతా కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనం జపాలికి మన ఓన్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళొచ్చు, లేదంటే బస్సెస్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. సో తిరుమలలో మనకు 7 ప్లేసెస్ తీసుకెళ్ళి ఒక ప్యాకేజ్ ఉంటుంది 120 రూపీస్ది. సో మనం అది తీసుకున్నా కూడా జపాలికి వెళ్ళొచ్చు, లేదంటే నార్మల్గా మనం తిరుమల నుంచి ఏ బస్ అయితే పాప వినాశనం వెళ్తుందో సో ఆ బస్సు ఎక్కినా కూడా మనం జపాలి దగ్గర దిగొచ్చు. సో జపాలి అంటే మనం మళ్ళీ స్టెప్స్ ఎక్కేసి అంటే ఇది జస్ట్ కైండ్ ఆఫ్ ట్రెక్కింగ్ అనొచ్చు. సో అంతా కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. మనం కార్లని కానీ పార్క్ చేసుకొని లేదంటే బస్ దిగిన తర్వాత సో ఇట్స్ లైక్ వాకింగ్ అనమాట టెంపుల్కి. మనకి ఇది జస్ట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ జపాలి ఉంది. ఇక్కడ మనం చూస్తుందంతా కూడా ఇటుకలు పేర్చి ఉన్నాయి ఒకదానిపైన ఒకటి. నార్మల్గా తిరుమలలో మనం ఎక్కడ చూసినా కూడా స్టోన్స్ ఒకదొకటి పేర్చి ఉంటుంది కదా, సో ఇక్కడ కూడా అలాగున్నాయి. అండ్ ఇక్కడ డిఫరెంట్ అర్చన, అభిషేకం అలాంటి సేవలు కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. మనం ఇక్కడికి వచ్చి టికెట్స్ తీసుకోవచ్చు యాజ్ పర్ అవైలబిలిటీ. ఈ జపాలి అనేది మనకి టోటల్గా సప్తగిరిలో మనకి అంజనాద్రి అంటాం కదా, సో అంజనాద్రిలో ఉంది అని అంటున్నారు యాజ్ పర్ మన స్థల పురాణాలు అంతా కూడా. ఎటు చూసిన మనకి పచ్చని చెట్లు, ప్రకృతి, పక్షుల రాగాలు, చాలా కామ్గా కంపోజ్డ్గా ఉన్న ప్లేసు జపాలి. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి అయితే దర్శనం ఇస్తారు. ఇక్కడ ఉన్న స్థల పురాణం ఏంటి అంటే కనుక, జపాలి అని ఒక మహర్షి ఈ అంజనాద్రి పైన స్వామివారి కోసం తపస్సు చేశారంట. ఈయన తపస్సుకు మెచ్చి ఆంజనేయ స్వామివారు ఆ శిలారూపంలో ఇక్కడ వెలిసారు. సో అందుకనేసే జపాలి అనే పేరు వచ్చిందని ఒక స్థల పురాణం చెప్తుంది. అలా కాకుండా ఇంకొక స్థల పురాణం ఏంటంటే కనుక, మహర్షి అంకుటి దీక్షకు మెచ్చిన ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిసాడనేసి అదొక పురాణం. మరి ఇంకొక పురాణం ఏంటంటే కనుక, రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు వెళ్ళే ముందు శ్రీరాముడు జపాలి తీర్థంలో కొంతకాలం విడిది చేసినట్టు మరొక స్టోరీ. సో ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనము చూసుకుంటే కనుక మనకి ఒక 3 వాటర్ బాడీస్ అయితే ఉంటాయి. ఒకటి నార్మల్గా ఉండే కోనేరు, దాన్ని రామగుండం అంటారు. అండ్ ఇంకొకటి మనకి టెంపుల్ వెనకాల సీతమ్మ వారు ఇక్కడ ఎప్పుడైతే అరణ్యవాసం అదే వెళ్తున్నప్పుడు ఇక్కడ స్టే చేశారో అప్పుడు స్నానం చేసిన ఆ గుండాన్ని సీతాగుండం అంటారు, సీతా తీర్థం లేదా సీతాగుండం. అండ్ టెంపుల్కి ఆపోజిట్ కోనేరుని రామతీర్థం అని లేదంటే రామగుండం అని అంటారు. అలాగే వాటర్ మనకు ఒక వాటర్ ఫాల్ నుంచి వస్తాయి కాబట్టి ఆ వాటర్ ఫాల్ని మనకి హనుమాన్ తీర్థం అంటారు. ఈ హనుమాన్ తీర్థం వాటరు అండ్ సీతా తీర్థం వాటర్ కూడా మనకి టెంపుల్ ఆపోజిట్లో ఉన్న కోనేరులో వచ్చి కలుస్తాయి. ఇది ఇక్కడ ఉండే ఒక స్థల పురాణం చెప్తా ఉంది. ఒక్కొక్కరు ఒకలాగా చెప్తారు, బట్ ఏది ఏమైనా కూడా మనకి తిరుమలలో ఎటువైపు చూసినా కూడా మనకి ఆధ్యాత్మికత, ఆ పచ్చని ప్రకృతి అంతా ఉంటుంది కదా. సో చాలామందికి జపాలి తెలుసు. అండ్ జపాలి ఈ మధ్య చాలా ఫేమస్ అయిన ప్లేస్. ఎందుకంటే అంతకుముందు తెలిసిన వాళ్ళు ఉన్నారు, బట్ ఈ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే కనుక చాలామంది అయితే విజిట్ అవుతున్నారు. ఇక్కడ చాలా వాటర్ బాడీస్, చిన్న వాటర్ బాడీస్ అయితే ఉన్నాయి. సరస్సులు అంటాం కదా, లేక్స్ లాంటివి, చిన్నవి కాలువలు లాంటివి అన్నీ కూడా మనకి ఇక్కడైతే చూడొచ్చు. అండ్ ఇక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే జపాలి టెంపుల్ దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకి నెట్వర్క్ రాదు. అండ్ జపాలి టెంపుల్ వచ్చేసి మనకి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. అండ్ 1 o'clock అయితే క్లోజ్ ఉంటుంది ఆఫ్టర్నూన్, మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారు. సో మళ్ళీ మనకి 7 వరకు అయితే టెంపుల్ ఓపెన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైనా పూజలు చేయించుకోవాలనుకున్నా కూడా మీరు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా చేయించుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా వాక్వే, మనకి కొన్ని స్టెప్స్ మనం ఎక్కుతాము, కొన్ని స్టెప్స్ దిగుతాము. సో ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ట్రెక్కింగ్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా నేచర్కి దగ్గరగా అండ్ లైక్
నాకైతే చాలా నచ్చిన ప్లేస్. ఎప్పటినుంచో వెళ్దాం అనుకున్న ఒక బకెట్ లిస్ట్‌లో ఉన్న ప్లేస్ జపాలి. నేను తిరుమలకి చాలా సార్లు వచ్చాను. బట్ జపాలి అయితే ఎప్పుడు వెళ్ళడం కుదరలేదు. సో ఈసారి ఫైనల్లీ జపాలి నేను వెళ్ళి మిమ్మల్ని కూడా వర్చువల్‌గా తీసుకెళ్తున్నాను. ఇక్కడ నేను ఎక్స్‌పీరియన్స్ అవుతుంది, మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి అనేసి ఒక చిన్న హోప్ అంతే. ఇక్కడ ఎందుకంటే చాలామందికి వెళ్ళడానికి కుదరక మేబీ అవ్వచ్చు. ఇక్కడ ఇట్లా వర్చువల్‌గా మనం ఈ మధ్య యూట్యూబ్‌లో ఏదైనా కూడా చాలా వీడియోస్ ద్వారా మనము ఆ ప్లేస్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే తెచ్చుకుంటున్నాము. సో నాకు తోచినంతగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తూ నాకు వచ్చిన విధంగా వీడియో అయితే తీశాను. సో ఇప్పుడైతే మనం అంతా ట్రావెల్ చేసి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చాలా చాలా పెద్ద ఉడతలు అయితే ఉంటాయి, మనకి చాలా ఉడతలు ఉంటాయి. ఎందుకంటే మనకు తెలుసు కదా, శ్రీరాముడు ఉడతలకి ఇచ్చిన ఒక వరం అనేసి. సో అందుకని మనకి ఇక్కడ చాలా ఉడతలు ఉన్నాయి, మీరు కూడా చూడొచ్చు. వాటికి మనం ఫుడ్ కూడా ఫీడ్ చేయొచ్చు. మనం కొబ్బరికాయలు కొట్టిన తర్వాత కొబ్బరి ముక్కలు అయితే ఉంటాయి కదా, అవి పెడితే కనుక అవి హ్యాపీగా తీసుకుంటాయి. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి రామతీర్థము, దీన్నే రామగుండం అంటారు. ఇది టెంపుల్కి ఆపోజిట్లో ఉన్న కోనేరు. ఇక్కడ మనకి చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అండ్ ఒక సజెషన్ ఏంటంటే కనుక మీరు వచ్చేప్పుడు మీరు ఓన్ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసుకోండి. వాటర్ మధ్యలో కావాలంటే కనుక మీకు ఎక్కడ ఏం కనిపించవు. చిన్న చిన్న ఈటరీస్ ఉన్నాయి, బట్ అక్కడ వాటర్ అయితే అవైలబుల్గా ఉండవు. సో నా సింపుల్ సజెషన్, మీరు వాటర్ అయితే క్యారీ చేసుకోండి. ఎంత పీస్ఫుల్గా ఉందో చూడొచ్చు. మన టెంపుల్ ఎంటర్ అవ్వగానే ఒక చెట్టు కింద అయితే కనుక చందనం పూసి న్యాచురల్గా ఫామ్ అయిన మన ఆంజనేయ స్వామిని అయితే చూడొచ్చు. మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి. సో క్లియర్గా అంటే వాళ్ళు ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే ఉంది మనకి చెట్టు కింద. ఇది టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది. సో టెంపుల్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. మిమ్మల్ని ఇక్కడ ఎవరు వెళ్ళిపోండి, ఈ టైం లిమిట్లోనే ఉండాలి అనేసి మనకి విజిలెన్స్ కానీ అట్లాంటి ఎవరు ఉండరు. సో మీకు ఎంత టైం కావాలంటే అంత టైం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ మీరు ధ్యానం చేసుకోవాలి, లేదంటే హనుమాన్ చాలీసా ఒక 108 సార్లు చదువుకోవాలంటే కనుక హ్యాపీగా కూర్చొని చదువుకోవచ్చు. మనల్ని డిస్టర్బ్ చేసేవారు ఉండరు, మీరు కూడా అసలు డిస్టర్బ్ అవ్వరు. సో ఇప్పుడైతే మీ టెంపుల్ నుంచి మీకు ఫస్ట్ ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తున్నాను, టెంపుల్ ఫసాడ్. సో ఇది వచ్చేసి మనకి చాలా నాకైతే చాలా నచ్చింది. మీకు వీడియోలో ఎలా ఉందో తెలీదు, బట్ నాకైతే ఇట్స్ లైక్ గివింగ్ గూస్ బంప్స్ అనమాట. ఆంజనేయ స్వామి అంటేనే మనకు ఒక పీస్ఫుల్నెస్ వస్తుంది కదా. సో ఆయన దగ్గరికి వెళ్తే మన మైండ్లో ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా పోతాయి అనేసి. సో ఈవెన్ నేను కూడా అది ఫీల్ అవుతాను. సో దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు పెద్ద చెట్లు ఉన్నాయి. మనం బయటికి రాగానే మనకి ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తారు. సో డిపెండ్స్ అపాన్ అనమాట. మనకి క్రౌడ్ తక్కువ ఉంది కాబట్టి, ఎక్కువగా ఉంటే కనుక కొంచెం తక్కువగా ఇస్తారు. ఈవెన్ సమ్ టైమ్స్ క్రౌడ్ తక్కువగా ఉంటే కనుక యూ కెన్ గెట్ కైండ్ ఆఫ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రసాదము. సో జపాలి అనేది మనకి తిరుమల నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఇదివరకు చెప్పినట్టుగానే మీరు మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళొచ్చు, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో బస్సెస్లో కూడా మనము ఈ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. సో జపాలి అనేది మనకి ఆంజనేయ స్వామి క్షేత్రము. ఇప్పుడు ఇక్కడ మీకు ఇంతకుముందు నేను వీడియోలో చెప్పాను మన స్టార్టింగ్లోనే సీతాగుండం ఉందనేసి. సో ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తున్నాను. ఇది వచ్చేసి మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సో మనము ఇలా జస్ట్ ఒక 2 మినిట్స్ నడుచుకుంటూ వెళ్ళిపోతే కనుక మనము సీతాగుండంకి అయితే వెళ్ళొచ్చు. చూడొచ్చు ఎంత ప్రకృతిగా, ఎంత నేచురల్గా వాటర్ ఫామ్ అవుతో. నాకైతే చాలా నచ్చిన ప్లేస్. ఆల్మోస్ట్ మేము ఇక్కడ ఒక 2 అవర్స్ అయితే స్పెండ్ చేసాము. ఆ రోజు మేము వెళ్ళింది ఫ్రైడే 22 డిసెంబర్కి. క్రౌడ్ కూడా నార్మల్గానే ఉన్నారు, అంత ఎక్కువగా అయితే లేరు. అంటే ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది కదా. సో మేబీ ఆన్ లైక్ స్పెషల్ డేస్లో అయితే కనుక చాలా ఎక్కువగా ఉంటారు అనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా టెంపుల్ బ్యాక్ సైడ్. సో ఇక్కడ నుంచి మనకు జస్ట్ కొంచెం కొన్ని స్టెప్స్ లాగా ఉంటాయి, న్యాచురల్గా ఫామ్ అయిన స్టెప్స్ అవన్నీ కూడా. సో ఆ స్టెప్స్ ఎక్కిన తర్వాత ఒక బ్యూటిఫుల్ సీనరీ అయితే మీకు కనిపిస్తుంది. నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో మీరు కూడా అలాగే ఎక్స్పీరియన్స్ అవుతారని అయితే బిలీవ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే కనుక ఇంకొక ఏమంటారు చెప్పాలంటే కనుక తిరుమలకి బ్రాహ్మభక్త హనుమ శ్రీనివాసుని దాసుడు కూడా ఎవరు మన హనుమాన్ కదా. సో అలాగా మనకి సేవించడానికి తిరుమలగిరిలో అనేక పేర్లలో ఇక్కడ వెలిసాడనేసి కూడా ఒకటి చెప్తూ ఉంటారు. అండ్ ఈ కొండ కూడా ఆంజనేయ స్వామి వాళ్ళ మదర్ ఉన్నారు కదా, అంజనాద్రి గారు, అంజనాద్రి అమ్మ ఆ అమ్మ పేరు పైనే వచ్చింది అనేసి అని అంటారు. అలాగే అంజనాదేవి ఇక్కడ తపస్సు చేశారంట ఈ దివ్య స్థలంలో. సో అందుకే అంజనాద్రి అని వచ్చింది అనేసి. అండ్ ఇలా చాలా చాలా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి, ఒక్కొక్కరు చెప్తారు. బట్ ఏదేమైనా మనము తీసుకోవాల్సింది తీసుకొని మన ఎట్ ద ఎండ్ మనం చూసేది ఆ స్వామివారిని చూసి మనం
భక్తి అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో మేము అక్కడ ఒక టైం స్పెండ్ చేసిన తర్వాత చూసారు కదా ఇందాక, అది వచ్చి సీతాగుండం. వాటర్ అయితే చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా టైం స్పెండ్ చేయొచ్చు. ఇది వచ్చేసి అక్కడ ఒక టైం స్పెండ్ చేసిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత టెంపుల్ బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ జస్ట్ 2 క్లిప్స్ మా ఫొటోస్ అయితే యాడ్ చేస్తాము మేము దిగినవి, జస్ట్ కైండ్ ఆఫ్ మెమరీస్ అనమాట. సో ఇక్కడ ఉడతాకి మనం ఫుడ్ ఫీడ్ చేసి చెప్పాను కదా, సో యూ కెన్ ఫీడ్ ద ఫుడ్ అనమాట. సో ఇది ఆల్ అబౌట్ జపాలి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని, తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేశాను. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి వే బ్యాక్ టు తిరుమల, మనకి గోగర్భం డ్యామ్ ఉంటుంది కదా, సో అక్కడ అనమాట. గోగర్భం డ్యామ్ వచ్చేసి మనకి తిరుమలలో ఉంది. ఇక్కడ నుంచి మనకి తిరుమల అంతా కూడా వాటర్ సప్లై అనేది అవుతూ ఉంది. అండ్ ఇది జపాలి గురించి మీకు చిన్న ఇన్ఫర్మేషన్తో చేసిన వీడియో. నాకు తెలిసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కృష్ణ కాసర్లా వ్లాగ్స్. అండ్ మీకు ఏమైనా ఇంకా తిరుమల గురించి కానీ లేదంటే వేరే ఇన్ఫర్మేషన్తో వీడియోస్ కావాలన్నా కూడా ప్లీజ్ పింగ్ మీ ఇన్ కమెంట్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను చేయడానికి. అండ్ నెక్స్ట్ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. ఆ వీడియో వచ్చేసి తిరుమలలో ఉండే ఒక సేవ గురించి. చాలామందికి తెలీదు ఆ సేవ ఎలా చేయాలి, సేవకి ఎలా బుక్ చేసుకోవాలి అండ్ ప్రాసెస్ ఏంటి, ఎన్రోల్మెంట్ ఏంటి అనే దాని గురించి చేస్తాను. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్ యూ, కీప్ వాచింగ్ కృష్ణ కాసర్లా వ్లాగ్స్.